పెద్దపల్లి జిల్లాలో టీఎస్ఎండీసీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. చెరో 25 కోట్ల రూపాయల ఫైన్ వేస్తూ తీర్పునిచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా మానేరు వాగులు అక్రమంగా ఇసుక తీయడాన్ని సవాల్ చేస్తూ ఎన్జీటీకి కంప్లైంట్ చేశారు బీజేపీ నేత సురేష్ రెడ్డి. వాదనలను ఏకీభవించిన బోర్డు ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పింది. టీఎస్ఎండీసీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు చెరో 25 కోట్లను గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు 3 నెలల్లో కట్టాలని ఆదేశించింది. రూల్స్ పాటించేలా జిల్లా కలెక్టర్కు సంబంధిత అధికారులకు సర్క్యులర్ జారీ చేయాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించింది ఎన్జీటీ. తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు సురేష్ రెడ్డి. ఆ నిధులను జేఆర్ఎంబీకి ఇచ్చి గోదావరి పరివాహక ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేయాలని ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. 2022 సెప్టెంబర్ నుంచి ఏదైతే మొదలుపెట్టి మీ అందరి సహకారంతో అక్రమ ఇసుక తవ్వకాలను మనం ఏ విధంగా అయితే వెలుగులోకి తీసుకొచ్చి మనకు ఫైనల్ జడ్జిమెంట్ అనేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై జోన్ సౌత్ జోన్కి సంబంధించినటువంటి కోర్టు నుంచి రైతులకు, గ్రామస్తులకు, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలను మనం చేసిన పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు అందరికీ అనుకూలమైనటువంటి తీర్పు వచ్చింది. ఈ తీర్పు అనేది అప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం వాళ్ళకు ఉన్నటువంటి కాంట్రాక్టర్ల మీద ఉన్నటువంటి ప్రేమ చిత్తశుద్ధికి ఇది చెంపపెట్టుగా మేము భావిస్తున్నాం. ఇది ప్రజల తీర్పు. ఆలస్యమైనా మంచిదే కానీ నీతి, నిజాయితీ, ధర్మం గెలిచిందని భావిస్తున్నాం. మనందరికీ తెలుసు ఈ పోరాటాన్ని కేసు నెంబర్ 123/2022 సంవత్సరంలో ఎన్జీటీని అప్రోచ్ అయ్యి ఏదైతే గర్రెపల్లి నుంచి గుంపుల గూడెం వరకు 19 రీచ్లకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ని అది ఇల్లీగల్ అని చెప్పేసి వాళ్ళు చేసే విధానం తప్పు. దీంతో ఈ ప్రాంత రైతాంగం, ప్రజలు, గ్రామాలన్నీ కూడా నష్టపోతాయి. తాగునీరు, సాగునీరు, పర్యావరణ పరిరక్షణ లేకపోతే అందరం నష్టపోతామని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రాంతం అభివృద్ధి, ప్రాంత శ్రేయస్సు, ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనం వేసినటువంటి కేసు డిసెంబర్ 2023 రోజు ఫైనల్ ఆర్గ్యుమెంట్ అయినాక ఆ జడ్జిమెంట్ని వాళ్ళు రిజర్వ్ చేసి మే 21, 2024 రోజు దాన్ని వాళ్ళు బయట రిలీజ్ చేయడం జరిగింది.